మిత్రులందరికీ నమస్కారాలండి. ఈరోజు మనం జామలో మనకు మొక్కలంట్లు తెచ్చుకున్నాము. అలాగే ఎరువుల యాజమాన్యము, అలాగే ఎంత డిస్టెన్స్ పెట్టుకోవాలి, అలాగే 20 ఏళ్ళ చెట్ల పైన దాటిన చెట్లలో మన పూత ఎలా కాయలు కాయవండి, వాటిని మనం ఎలా తెచ్చుకోవాలి అనేది ప్రతి ఒక్క మెథడు చెప్తాను. అలాగే మీకు ఎరువుల యాజమాన్యము మనం తక్కువ స్పేస్లో పెట్టుకుంటే దిగుబడి ఎలా ఉంటుంది, ఎక్కువ స్పేసింగ్లో పెట్టుకుంటే దిగుబడి ఎలా ఉంటుంది, జామలో ప్రతి ఒక్కటి చెప్తానండి. మీరు వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మీకు ఎటువంటి సందేహాలున్నా మీరు పంటల గురించి నాకు కామెంట్లో తెలియజేయండి. ఒక రైతు ఈరోజు కలిశారు, సార్ మీ వీడియోలు బాగున్నాయి అన్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. అలాగే జామ గురించి కూడా మాకు కంప్లీట్ గైడెన్స్ ఇవ్వండి అని చెప్పారు. ఆయనకు వారి కోసమే, అలాగే మనం ప్రతి రైతు కోసమో మనం వీడియోలు చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. జామ మొక్కలు తెచ్చాం, మనం ఎప్పుడు నాటుకోవాలా? ఎప్పుడైనా సరే అధిక చలి ఉండే డిసెంబరు, జనవరి నెలలు తప్ప సంవత్సరంలో ఎప్పుడైనా నాటుకోవచ్చండి. జామ అనేది ఎప్పుడైనా సరే 1.5 అడుగు పరిమాణం పొడవు, అలాగే పొడవు వెడల్పు 1.5 మీటరు లేదా 1.5 మీటర్ మళ్ళీ చెట్టు ఊడిపోతుంది. 1.5 అడుగు సరిపోతుందండి స్పేసింగ్. లోతు తీసుకొని గుంత తీసేసి దాంట్లోకి 10 నుంచి 15 కేజీలు పశువుల ఎరువు, అలాగే 500 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్ కలిపి నింపుకోవాలా. ఈ నింపుకొని తర్వాత మొక్కల వల్ల నాటుకోవాలా. ఈ నాటుకునే విధానంలో ఎకరానికి మనకు 200 మొక్కలు సరిపోతాయండి. మనం 2 మీటర్లు ఇంటూ 1 2 మీటర్లు ఇంటూ 1 మీటరు దూరంతో నాటుకుంటారు. అది మన సంప్రదాయ పద్ధతులు అయితే 6 మీటర్లు పెట్టుకుంటారండి. మనకి ఎకరాకి 112 మొక్కలు నాటుతారు. కావున కొంతమంది 2000 మొక్కలు కూడా, తైవాన్ జామ అయితే మనకి ఎకరానికి 2000 మొక్కలు కూడా దాన్ని మెడో పద్ధతి అంటారు, అలా కూడా పెట్టుకుంటారు. ఓకే, దూరం పెడితే మనకు దిగుబడి ఎంత వస్తుంది అనేది చెప్తానండి. మనం మొక్కలో 3 మీటర్ల నుంచి 1.5 మీటరు ఎకరానికి మనకి 888 మొక్కలు పడతాయి. సరాసరి మనకు దిగుబడి వచ్చి 10 నుంచి 12 టన్నులు అవుతాయండి. అలాగే ఎకరాకి నేను చెప్తుంది. అలాగే 3 మీటర్లు ఇంటూ 3 మీటర్లు 444 మొక్కలు పడతాయండి. మనకి ఎకరానికి 7 నుంచి 8 టన్నులు కావడానికి ఆస్కారంగా ఉంటుంది. 6 ఇంటూ 3 మీటర్లు మనం ఎకరానికి 222 అంత స్పేస్ పెడితే మనకు 222 మొక్కలు పడతాయి. ఎకరా దిగుబడి 5 నుంచి 6. అలాగే 2 మీటర్లు ఇంటూ 1 మీటర్ 2000 మొక్కలు పడతాయండి. ఎకరానికి 16 నుండి మన 20 మీటర్లు. అంటే స్పేస్ తగ్గే కొద్దీ మన దిగుబడి అనేది పెరుగుతుంది, అలాగే మొక్కల సంఖ్య కూడా పెరుగుతుంది. ఓకే, మనం విపరీతంగా పెట్టుకోకూడదని 2000 మించి పెట్టుకోకూడదు. మేడో పద్ధతిలో పెట్టుకుంటే సరిపోతుంది. అలా ఎక్కువ పెట్టుకోవడం వల్ల మన దిగుబడి తగ్గే ఛాన్స్ ఉంటుంది. అలాగే మనకు వివిధ రకాల పిండి నల్లి కానీ తెల్లదోమ రావడానికి కూడా మనకు ఆస్కారంగా ఉంటుంది. ఓకే, సంప్రదాయ పద్ధతిలో ఖాత ఎలా ఉంటుంది, మనం యాజమాన్యం ఏమిటి పాటించాలా, అవసరం ఎక్కువ ఎంత ఉంటుంది, అలాగే అంటే మెడో పద్ధతి నేను చెప్పాను కదా, ఎకరాకి 2000 మొక్కలు పెట్టుకుంటే ఎంత దిగుబడి వస్తుంది, అలాగే మనకు యాజమాన్యం ఎలా ఉంటుంది, మనకు ఖర్చు ఎట్లా ఉంటుంది, అలాగే పంట కోతం ఎలా ఉంటుంది, నాణ్యత ఎట్లా చెప్దాం. ఫస్ట్ ఖాత కొన్న 2 సంవత్సరాల తర్వాత మన కాపు అనేది స్టార్ట్ అవుతుందండి. ఎప్పుడైనా సరే మొదటి సంవత్సరం నుండే మనకు స్టార్ట్ అవ్వదు, 2 సంవత్సరాల తర్వాత మనకు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనము ఖాతా, దిగుబడి, యాజమాన్యము, మన కూలీల ఖర్చు, ఉత్పత్తి, అలాగే పంట ఎంత ఉత్పత్తి అవుతుంది, అలాగే పంట కోత ఎలా ఉంటుంది, నాణ్యత ఎలా ఉంటుంది అనే విషయాలపై మనకు సాంప్రదాయ పద్ధతిలో ఎలా ఉంటుంది, అలాగే ఎక్కువ మొక్కలు అంటే మనం ముందు సాంప్రదాయ పద్ధతి ఎట్లా ఉంటుంది, హై డెన్సిటీ ప్లాంటింగ్ విధానంలో ఎట్లా ఉంటుంది దిగుబడి అనేది అంశాలపై, అలాగే మన సాంప్రదాయ పద్ధతిలో ఎలా ఉంటుందో చెప్తాను. ఖాతా అంటే మన కాపు ఎలా ఉంటుంది మామూలు పద్ధతిలో 2 సంవత్సరాల తర్వాత మనకు స్టార్ట్ అవుతుందండి. అలాగే హై డెన్సిటీ ప్లాంటింగ్ అంటే ఎక్కువ మొక్కలు పద్ధతులు అయితే మనకు 1వ సంవత్సరం నుండి మనకు స్టార్ట్ అవుతుంది కాపు. దిగుబడి వచ్చి మనకు ఎప్పుడైనా సరే మామూలు పద్ధతిలో వచ్చి మనకు 12 నుంచి 20 టన్నులు అవుతుంది. మనకు హై డెన్సిటీ ప్లాంటింగ్ అంటే అత్యధిక మొక్కలు ఉన్న పద్ధతిలో ద్వారా 40 నుంచి 60 టన్నులు అవుతుంది ఎకరాకి. యాజమాన్యం అయితే మనకు మామూలు పద్ధతిలో వచ్చి చెట్టు బాగా పెద్దదిగా ఉండడం వల్ల మనకు వివిధ పనులు కూడా మనకు కొమ్మల కత్తిరింపు కానీ, పురుగుల మందులు కొట్టే విధానం కానీ, కోత కానీ మనకు చాలా ఈజీ అవుతుంది. దీంట్లో కూడా అంతేనండి, హై డెన్సిటీ ప్లాంటింగ్ కూడా యాజమాన్యం మనకు తేలిగ్గానే ఉంటుంది కొద్దిగా. అలాగే మన కూలీల్లో మనకి ఎక్కువగా కాబడతారు ఏదానికి మామూలు పద్ధతి దానికి. అదే హై డెన్సిటీ అత్యధిక మొక్కల దాని పద్ధతికి అయితే తక్కువ కాబడతారు.
మనకు ఉత్పత్తి అంటే మనకి ఎలా వస్తుంది, ఎంత వస్తుంది, వీళ్ళు ఎక్కువ వస్తుంది తక్కువ అవుతుంది, ఉత్పత్తి వ్యయమయ్యే ఖర్చు దానికి ఎంత అవుతుందంటే మనకు సాంప్రదాయ పద్ధతులు ఎక్కువ అవుతుంది డబ్బులు ఖర్చు, మామూలు ఎక్కువ మన హై డెన్సిటీ ప్లాంటింగ్ అంటే ఎక్కువ మొక్కల దాంట్లో మనకు తక్కువ ఖర్చు అవుతుంది. అలాగే పంట కోత కష్టం వచ్చి మామూలు పద్ధతిలో కష్టం అవుతుంది, అత్యధిక పద్ధతిలో వచ్చి మనకు ఎప్పుడైనా సరే మనకు తేలిగ్గా అవుతుంది. నాణ్యత వచ్చి పెద్ద పందిరి కొమ్మలు ఉంటాయి కాబట్టి ఉండడం వల్ల దీనివల్ల మనకు పండు పద్ధతి నాణ్యత కూడా తగ్గుతుంది మామూలు పద్ధతిలో. ఈ పందిరి కొమ్మలు అనేవి చిన్నవిగా ఉంటాయి, అలాగే సూర్యరశ్మి వ్యాప్తి తక్కువగా గాలి, అలాగే మనకు సూర్యరశ్మి గాలి అనేది బాగా పడుతూ ఉంటుంది, సన్లైట్ హై డెన్సిటీ ప్లాంటింగ్ కావున కాయ షైనింగ్ అలా ఉంటుంది, కాయ క్వాలిటీ కూడా అలానే ఉంటుంది. ఎరువుల యాజమాన్యం ప్రతి ఒక్కరు గమనించాలా. ఎరువుల యాజమాన్యంలో జామలోకి మనం నెగ్లిజెన్స్ చేయకూడదండి. నేను సిఫార్సు చెప్తాను ఎంత డోస్ వేసుకోవాలో ప్రతి సంవత్సరం, అలాగే 5 సంవత్సరాల అబ్బో మొక్కలకు మనం ఎంత డోస్ పెంచుకుంటూ పోవాలో ఎరువులు అనేటివి చెప్తాను. మీరు వీడియో ఎండ్ వరకు చూడండి. సారీ కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉంటే ఏం లేదు, నేను 12 అవుతుంది ఏమంటే జామరైతే అడిగాడు కాబట్టి మనం తీయాలి కంపల్సరీ వీడియో. ఓకే, చెట్టు వయసు ఒకటో సంవత్సరం పశువులేరు 15 కేజీలు, ఆముదము వేపపిండి గానుగపిండి 3 మిక్సింగ్ వస్తే 1 కేజీ, అలాగే యూరియా మనకు 100 గ్రాములు, అలాగే భాస్వరం సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎస్ఎస్పి 40 గ్రాములు, మనకు ఎంఓపి మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 100 గ్రాములు, అలాగే 2 ఏళ్ళ మొక్కలకు 30 కేజీలు పశువులెరువు, వేపపిండి 2 కేజీలు, 200 గ్రాములు యూరియా, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 80 గ్రాములు, 200 గ్రాములు పొటాష్ మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 3 చెట్లకి 45 కేజీలు పశువులెరువు, 3 కేజీలు ఆముదపిండి, 300 గ్రాములు యూరియా, 120 గ్రాములు ఎస్ఎస్పి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 300 గ్రాములు మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 4 చెట్లకు 60 కేజీలు పశువులెరువు, 4 కేజీలు వేపపిండి ఆముదం పిండి, అలాగే నత్రజని యూరియా వచ్చి 400 గ్రాములు, 4 చెట్లకు 120 గ్రాములు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 400 గ్రాములు ఎంఓపి మ్యూరేట్ ఆఫ్ పొటాష్, అలాగే 5 ఏళ్ళ పైన 75 కేజీలు పశువులెరువు, 5 కేజీలు ఆముదం పిండి, 500 గ్రాములు మనకు యూరియా, 200 గ్రాములు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మనకు 500 గ్రాములు. నేను చెప్పిన డోసులు అనేవి ఎరువులు మనము 2 దఫాలుగా పెట్టుకుంటారు. జూన్ మరియు సెప్టెంబర్లో, జూను అండ్ సెప్టెంబర్లో మనం 2 దఫాలుగా వేసుకుంటాము. నేను చెప్పిన డోసు ప్రకారం 2 సార్లు వేసుకోవాలంటే అందులో సగం చేసుకొని ఫస్ట్ దఫా జూన్లో వేయాలి, తర్వాత సెప్టెంబర్లో వేసుకోవాలా ఎప్పుడైనా సరే. జూన్లో ఎంత వేసుకోవాలా యూరియా సూపర్ ఫాస్ఫేట్, అలాగే సెప్టెంబర్లో ఎంత వేసుకోవాలా అనేది చెప్తానండి. ఓకే, మొక్కకి 1వ సంవత్సరం మొక్కకి మన జూన్లో 182 గ్రాములు, 100 నుంచి 180 గ్రాములు మనకు యూరియా వేసుకోవాలి మొక్కకి. అలాగే 2వ సంవత్సరం మొక్కకు యూరియాకి వచ్చి 324 గ్రాములు, 3వ సంవత్సరం మొక్కకు 546 గ్రాములు, 4వ సంవత్సరంకి 728 గ్రాములు మొక్కకు, 5వ సంవత్సరం పైన 900 పైన ఇంకా పైన పెంచుకుంటూ పోవచ్చు. అలాగే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ సెప్టెంబర్లో వేసేటప్పుడు 78 గ్రాములు 1వ సంవత్సరం మొక్కకి, 156 గ్రాములు 2వ సంవత్సరం మొక్కకి, 234 గ్రాములు 3వ సంవత్సరం మొక్కకి, 4వ సంవత్సరం 312 గ్రాములు, 390 గ్రాములు 5 సంవత్సరాల పైన ఉన్న మొక్కలకు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ సెప్టెంబర్లో వేసుకోవాలి. అలాగే సెప్టెంబర్ జూన్ 2 కలిపి మనం ఎంత వేసుకోవాలా మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అంటే సెప్టెంబర్లో మనకు 1వ సంవత్సరం దానికి 375 గ్రాములు, 2వ సంవత్సరం మనకు 750 గ్రాములు, 3వ సంవత్సరం దానికి 1125 గ్రాములు, 4వ సంవత్సరంలో 1500 గ్రాములు, 5వ సంవత్సరం మొక్కలు 1875 గ్రాములు. జూన్లో ఎంత వేసుకోవాలి పొటాష్ అనేది మనకు 1వ సంవత్సరం 100 గ్రాములు, 2వ సంవత్సరం 200 గ్రాములు, 3వ సంవత్సరం 300 గ్రాములు, 4వ సంవత్సరం 400 గ్రాములు, 5వ సంవత్సరాల పైన 500 గ్రాములు, అలా 100 గ్రాములు పెంచుకుంటూ పోతూ ఉండాల. మనకు ఒకవేళ మనం దూరం డిస్టెన్స్ బట్టి ఉంటుందండి. నేను ఇంతకుముందు చెప్పినది వచ్చి మనకు ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదండి, మన జూన్లోను సెప్టెంబర్లో అక్టోబర్ అని మనం ఆ మొక్కకి మనకి ఎంత స్పేసింగ్ ఉండాలంటే 3x3 అంటే 444 ఎకరాల మొక్కలకి అదే డోస్ వేసుకోవాలా. 3x1.5 మీటర్ల అంటే 800 ఉన్న మొక్కలకి అదే డోస్ వేసుకోవాలా. అలాగే 6x3
222 మొక్కలు కూడా నేను చెప్పిన డోసేనండి ఎకరాకు. ఓకే, ఇప్పుడు 2x1 మీటర్ డిస్టెన్స్ పెట్టిన అంటే ఎకరాకు 5,000 మొక్కలు కనుక ఎకరాకు కాదు హెక్టార్కు అంటే 2.5 ఏకర్కి 5,000 మొక్కలు పెట్టినట్లయితే చెట్టు వయసు ఒకటో సంవత్సరంలో జూన్లో మేము ఎంత వేయాలా డిస్టెన్స్ 2 మీటర్ 2x1 మీటర్ పెట్టిన వాళ్ళకి మనకు ఒకటో సంవత్సరం 90 గ్రాములు, రెండో సంవత్సరం 180 గ్రాములు, మూడో సంవత్సరం 270 గ్రాములు, నాలుగో సంవత్సరం 360 గ్రాములు, ఐదో సంవత్సరం 450 గ్రాములు. ఇది 2x1 పెట్టిన మీటర్లు దూరం పెట్టిన వాళ్ళకంటే హెక్టార్కి 5,000 మొక్కలు పెట్టిన వాళ్ళకంటే 2.5 ఎకరాకి కలిసి 5,000 మొక్కలకి ఇప్పుడు డోస్ చెప్తుంది నేను. అలాగే ఈ 5,000 మొక్క ఈ దూరం 2x1 పెట్టిన వాళ్ళకి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ సెప్టెంబర్లో 40 గ్రాములు ఒకటో సంవత్సరం మొక్కకి, రెండో సంవత్సరం మొక్క 110 గ్రాములు, మూడో సంవత్సరం మొక్క 115 గ్రాములు, నాలుగో సంవత్సరం 150 గ్రాములు, ఐదో సంవత్సరం 190 గ్రాములు. అలాగే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ సెప్టెంబర్లో 185 గ్రాములు ఒకటో సంవత్సరానికి, రెండో సంవత్సరం 370 గ్రాములు, మూడో సంవత్సరానికి 555 గ్రాములు, 740 గ్రాములు నాలుగో సంవత్సరానికి, ఐదో సంవత్సరానికి 900 గ్రాములు. అలాగే జూన్లో మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎంత వేసుకోవాలి 2x1 మీటర్ పెట్టిన డిస్టెన్స్ మొక్కలు 50 గ్రాములు ఫస్ట్ ఒకటో సంవత్సరం, రెండో సంవత్సరం 100, మూడో సంవత్సరం 150 గ్రాములు, నాలుగో సంవత్సరం 200 గ్రాములు, ఐదో సంవత్సరం 250 గ్రాములు. నత్రజని ఎరువులు మనకు పశువుల ద్వారా వ్యాపిండి రూపంలో కూడా మనం తీసుకోవచ్చు. వీటిలో వచ్చే న్యూట్రియన్స్ లోపం వచ్చి జింక్ లోపము, మెగ్నీషియం లోపం వస్తుందండి. జింకెలు లోపం వల్ల మనకు పత్రహరితం కోల్పోయినట్లుండి ఆకులు చిన్నగా ఉన్నప్పుడు మనము 2 గ్రామ్ పర్ లీటరు స్ప్రేయింగ్లో నీటి చొప్పున ఈ లోపాన్ని మన జింక్ లోపాన్ని మనం స్ప్రే కంట్రోల్ చేసుకోవచ్చు. జింక్ సల్ఫేట్ 2 గ్రామ్ పర్ కలిపి స్ప్రే చేసుకుంటే. మెగ్నీషియం ఇది నీరు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇది ఎక్కువగా కనపడుతుంది. పంట దొలసల్లో గమనించినట్లయితే రంగులు కోల్పోయి వాలిపోయినట్లుగా కనపడతాయండి. దీన్ని వేసవకాలంలో ఆకులు ఎరుపు రంగులుగా మారుతాయండి. దీని నివారణకు మెగ్నీషియం సల్ఫేట్ 2 గ్రామ్ పర్ లీటర్ 15 రోజులకు ఒకసారి 2 సార్లు స్ప్రే చేసినట్లయితే ఈ లోపాన్ని మనము నివారించుకోవచ్చు. అలాగే నీటి యాజమాన్యం ఇది మీరు గమనించాలా. నీటి యాజమాన్యం జామలో మన నీటి యాజమాన్యం అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సరైన యాజమాన్య పద్ధతుల్లో మనం నీటిని మనం సరిగ్గా ఇవ్వకపోతే మనకు కాపు మీద మనకు ఎక్కువగా ఎఫెక్ట్ చూపడానికి మనకు ఆస్కారంగా ఉంటుంది. కావున నీటి యాజమాన్యానికి వస్తే లేత జామ మొక్కకు రోజుకు పెట్టకపోయినా 2 రోజులకు 3 రోజులకు ఒకసారి నీళ్లు పెట్టాలి. అలాగే ఏపుగా అంటే ఎత్తు పెరిగిన చెట్లకు మనకు 7 నుంచి 10 రోజులకు ఒకసారి నీళ్ళు పెడితే సరిపోతుందండి. డ్రిప్ ద్వారా నీళ్ళు పెడితే చాలా మేలు. డ్రిప్ ద్వారా అయితే మనకు 60 నుంచి 70% మళ్ళీ నీళ్ళని ఆదా చేసుకోవచ్చు. చాలామంది బోధులు పెడతా ఉంటారు, దాని బదులు డ్రిప్కి పెట్టుకోండి, జామ చాలా మంచిది. అయితే పూత పింద దశల్లో మనం నీరు ఇవ్వడం ద్వారా మనకు అంచి దిగుబడి ఆ టైంలో మనం నీళ్ళు ఎక్కువ పెట్టుకోవాలి. ఏ పంటకైనా సరే పూత పిందే టైంలో మనకు నీళ్ళు అంటే ఎక్కువ మోతాదులో ఉన్న మనం తగు జాగ్రత్తలు వహించి ఎంత కావాలో అంత పెట్టాలి వాటర్. అప్పుడు నీళ్ళు బాగా పెట్టినట్లయితే ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారంగా ఉంటుంది. కాయ పెరిగే దశలో మనం నీళ్లు సరిగ్గా పెట్టుకోకపోతే కాయలు చిన్నగా గట్టిగా తయారైపోతాయి. నీళ్ళు ఎక్కువైపోతే ఒకవేళ నీళ్ళు ఎక్కువ పెడితే కాయ టైంలో కాయ పెరిగే దశలో కాయ క్వాలిటీ తగ్గుతుందండి. కాయ మనకు స్వీట్నెస్కి వచ్చినప్పుడు, కాయ పాకానికి వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే నీళ్ళు ఆపేసేయాలా. అంటే ప్రతిసారి నీరు కట్టినప్పుడు మనకు డ్రిప్ ద్వారా మనం ఎంత తీసుకోవాలో రోజుకి అనేది చెప్తానండి. స్పేసింగ్ని బట్టి ఉంటుందని డ్రిప్లో మనం గమనించవచ్చు. స్పేస్ని బట్టి మన డ్రిప్లో ఎన్ని లీటర్లు వదులుకోవాలనేది చెప్తాను. అలాగే నార్మల్ పద్ధతిలో 3x1 మీటర్లకి, అలాగే 3x3 మీటర్లు పెట్టిన వాళ్ళకి స్పేసింగ్ మొక్క మధ్య 6x3 పెట్టిన వాళ్ళకి ఒకటో సంవత్సరానికి 4 నుంచి 6 లీటర్లు సరిపోతుంది రోజుకి నీళ్లు. రెండో సంవత్సరం వాళ్ళకి 8 నుంచి 12 లీటర్లు సరిపోతుంది రోజుకి. అలాగే మూడో సంవత్సరం వాళ్ళకి 15 నుంచి 20 లీటర్లు సరిపోతుంది డ్రిప్లో. అలాగే నాలుగో సంవత్సరం మొక్కకి 25 నుంచి 30 లీటర్లు సరిపోతుందండి ఈ స్పేసింగ్ పెట్టడం. అలాగే హై డెన్సిటీ ప్లాంటింగ్ ఎంత పెట్టాలా మన నీళ్ళు ఒకటో సంవత్సరంలో డ్రిప్ హై డెన్సిటీ అంటే 2x1 డ్రిప్ నీళ్ళు రోజుకు ఎన్ని లీటర్లు అంటే ఒకటో సంవత్సరం 2 నుంచి 3 లీటర్లు సరిపోతాయి రోజుకి. రెండో సంవత్సరం 4 నుంచి 5 లీటర్లు, మూడో సంవత్సరం 6 నుంచి 8 లీటర్లు, నాలుగో సంవత్సరం 10 నుంచి 12 లీటర్లు, ఐదో సంవత్సరం అయితే 14 నుంచి 16 లీటర్లు మనం హై డెన్సిటీ ప్లాంటింగ్ అంటే అత్యధిక మొక్కలు సాంద్రత అంటే 2x1 పెట్టిన డిస్టెన్స్లో మనం చేసుకోవాలి. అలాగే
దిగుబడి తగ్గినంటే ముఖ్యంగా సాధారణంగా 20 సంవత్సరాలు అయిపోయాక జామ మొక్క అనేది మనకు దిగుబడి తగ్గుతూ ఉంటుందండి. కావున మనకు ఆ దిగుబడి తగ్గిన మొక్కలను మనం ఎలా సాధారణ స్థితికి తెచ్చుకోవాలి, అలాగే దిగుబడి ఎలా సాధించాలనేది చెప్తాను. సాధారణంగా 20 సంవత్సరాలు పైబడ్డ జామ తోటల్లో మనం చూసినట్లయితే చెట్టు గుబురుగా దట్టంగా పెరిగిపోతుంది, సూర్యరశ్మి పడదు, అలాగే గాలిపోక ఎండుపొల అనేది ఏర్పడి దిగుబడి తగ్గడానికి ఛాన్స్ ఉంటుందండి. కాపుకాయన చెట్లలో అయితే మనకు 1 నుండి 1 మీటర్ నుంచి 1.5 మీటర్ల ఎత్తు వరకు 19 రంపంతో కోసేయాల చెట్లను మే నుండి జూన్ లేదా డిసెంబర్ నుండి ఫిబ్రవరి నెలలో మాత్రమే చెట్లను కోయాలా. కోసిన వెంటనే మనకు ఆ కోసిన భాగాన్ని మనం బ్లైటాక్స్తో పోయాలా. వర్షాకాలంలో చెట్ల మధ్యలో పాదులు తీసేసి చెప్పిన మోతాదులో చెప్పిన ఎరువులు చెప్పాను కదండి, అలా వేసిన తర్వాత 4-5 నెలలు కొత్తగా వచ్చే కొమ్మలను 40 నుంచి 50 సెంటీమీటర్లు పెరిగిన తర్వాత మే నెలలో 50% వరకు మనం కొమ్మలు కత్తిరించుకోవాలో. కొత్తగా వచ్చే కొమ్మలు పెరిగినిచ్చి 4-5 నెలలకు ఒకసారి మనకు 40 నుండి 50 సెంటీమీటర్లు పెరిగిన కొమ్మలను తర్వాత కత్తిరించాలా. చెట్టు మొదలు నుండి వేర్లు నుండి వచ్చే కొమ్మలకు అప్పుడప్పుడు తీస్తాం. అంటే చెట్టు మొదలు నుండి వచ్చే వేర్ల నుండి వచ్చే కొమ్మలకి ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలంటే మొదలు పైన వస్తాయండి మనకు నీటి కొమ్మలు అంటారు, అవి పీకేస్తూ ఉండాలా. నిలువుగా పెరిగే కొమ్మలు మనం కత్తిరించాలా. ఈ విధంగా చేయడం వల్ల పక్క కొమ్మలకు బాగా పూత వచ్చి అలాగే కాపు కూడా పెరుగుతుందండి ఈ చెట్లలో. తర్వాత ప్రతి సంవత్సరం మే నెలలో ప్రతి మే నెలలో మనం కత్తిరింపులు కటింగ్లు బాగా చేసుకుంటే ఏటా ప్రతి సంవత్సరం మంచి కాపు రావడానికి ఆస్కారంగా ఉంటుంది. కొమ్మలు కత్తిరించిన 2వ సంవత్సరం అంటే మన కాపు పెరుగుదల మంచి నాణ్యమైన దిగుబడి వస్తుందండి. కావున ఈ పద్ధతి బాగా పాటించిన దాంట్లో మనకు 70 నుండి 90% వరకు మనకు దిగుబడి పెరగడానికి ఆస్కారంగా ఉంటుంది. అలాగే మనకు కాపు నియంత్రణ సాధారణంగా జామలో 2 సార్లు కాపుకు వస్తుందండి. మనకు సంవత్సరం అంతా దిగుబడి వస్తూనే ఉంటుంది. ఈ విధంగా దిగుబడిలో కాయ సైజు అలాగే నాణ్యత తగ్గిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా మొత్తంలో చలికాలంలో మృగ్బహార్ పంటలకు చలికాలంలో మనం పోవడం వల్ల పంటకు కాయ నాణ్యత దిగుబడి బాగుంటుంది. కాపును నియంత్రించేంత వరకు మనం కాపు అనేది మనం ఎలా నిలబెట్టుకోవాలో ఆ టైంలో కాపు నియంత్రణ టైంలో అంటే నీటి పారుదల నిలపడం. ఎప్పుడైనా సరే ఫిబ్రవరి నుంచి మే నెలల వరకు నీటిని ఆపేయాలా, నీటిని నిలిపేయాలా. దీని ఫలితంగా ఏప్రిల్ మే నెలల్లో ఆకులు అనేది పూర్తిగా రాలిపోయి చెట్టు నిర్ధావతకు చేరుతుంది. జూన్ నెలలో చెట్టు చుట్టూ ఎరువులు వేసేసి 20 నుంచి 20 రోజుల్లో కొత్త చిగుర్లు వచ్చి శీతాకాలం లోపు కాపు వస్తుందండి. కొమ్మల కత్తిరింపు కాయ పూర్తయిన తర్వాత మే నెలలో 50% కొమ్మలు కట్ చేసుకోవాలా. ఈ విధంగా చేయడం వల్ల వర్షాకాలంలో వచ్చే కాపును మనం నియంత్రించవచ్చు. అలాగే వేలు చుట్టూ తవ్వడం. నల్లరేగడి భూముల్లో ఎప్పుడైనా సరే తోటలు పెంచేటప్పుడు కాపు పూర్తయిన తర్వాత చెట్టు మొదల నుండి 40 నుంచి 60 సెంటీమీటర్ల దూరంలో త్రవ్వి వేర్లకు సూర్యరశ్మి సోకేటట్టు బాగా పారతో కలబెట్టాల. ఈ విధంగా చేయడం వల్ల చెట్టు ఆకులు రాల్చి నిద్రావస్థ చేరుకుంటూ 3 నుంచి 4 వారాల తర్వాత మళ్ళీ వేలను మట్టితో కప్పేసి ఎరువులు వేసి మనం నీరు పెట్టడం ద్వారా పూత పిందె బాగా వస్తుందండి. పూతను అరికట్టడం. ఎండాకాలంలో వచ్చే పూతను అరికట్టడకు మనం 10% 10 గ్రామ్ పర్ లీటర్ యూరియాను పిచికారీ చేయాలి. ఆకులు పండుబారి రాలిపోతాయండి. ఈ విధంగా అవసరం లేని పూతను నియంత్రించవచ్చు. అలాగే పూత రావడానికి నిలుగా పెరిగే కొమ్మల నుంచి నేల బారుగా పెరిగిన కొమ్మలు పెట్టినట్లయితే నిద్రావస్థలో ఉన్న మొగ్గలు చైతన్యం పొంది నిద్రావస్థలో ఉన్న మొగ్గలు ఉత్తేజపరిచి పూత పిండి రావడానికి ఆస్కారం వచ్చి అలాగే మంచి దిగుబడి రావడానికి ఆస్కారంగా ఉంటుంది. జామలో మనకు లాభాలు డబల్ తీసుకురావడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏమేమి చేయాలి. జామ లేత తోటలు ఉన్నప్పుడు మనం ఎకరాకి 888 మరియు 2000 మొక్కలు ఎకరానికి ఉండేటట్లుగా చూసుకోవాలి మొక్కలు. దీనివల్ల మనకు దిగుబడి పెరుగుతుంది, అలాగే లాభాలు కూడా రెట్టింపు అవుతాయండి. మొక్కకు నీరు డ్రిప్ పద్ధతుల ద్వారా ఇచ్చుకుంటూ
మల్చింగ్ షీట్లు వేసుకోవడం వల్ల దిగుబడి ఎక్కువగా పెరుగుతుంది. జామలో కత్తిరింపు అనేది మనం మే నెలలో మనం చేసుకుంటా ఉండాలా. అలాగే సిఫార్సు చేసిన ఎరువులు నేను చెప్పిన డోసు ప్రకారం మనం వేసుకుంటా ఉండాలా. పొటాషియం నైట్రేట్ 10 గ్రాములు పర్ లీటర్ నీటికి పూతకు ముందు, అలాగే పిందెల గోలీ సైజులో ఉన్న పొటాషియం సైనైట్ అంటే మహాలాబ్ టెక్నికల్, అలాగే 3/6లో ఎంఎస్ కింద వస్తుంది. అప్పుడు 10 గ్రామ్ పర్ లీటర్ ఉన్నప్పుడు పిచికారి చేసుకోవాలి. ఎప్పుడు పిందె గోలీ సైజులో ఉన్నప్పుడు పూతకు ముందు స్ప్రే చేసుకోవాలి. అలాగే మనం కాయ పెరుగుదలలో మనం సరైన డ్రిప్ పద్ధతి ద్వారా నీరు ఇవ్వాలా. అలాగే కాయ కోత సమయంలో మనం చాలా జాగ్రత్తలు కూడా మనం వహించాలా. మీకు నేను వీటిలో ఎటువంటి సందేహాలు ఉన్నా మీరు కామెంట్లో తెలియజేయండి. మీకు నేను ఫుల్ గైడెన్స్ ఇస్తాను. కావున వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.